శాపాలు ఉన్నాయా, దీవెనలు ఉన్నాయా అనే ఒక డౌటు అందరికీ ఉన్నాయి. శాపాలు ఎలా ఉన్నాయో దీవెనలు కూడా అలాగే ఉంటాయి. దీవించినప్పుడు అది జరిగినప్పుడు శాపాలు పెట్టినా కూడా జరుగుతాయని మనము అనుకోవాలి. ఎందుకంటే అదొక భయం. ఒకరిని బాధ పెట్టకూడదు, వాళ్ళ దగ్గర వాళ్ళని హింసిస్తే వాళ్ళు పెట్టే శాపాలు మనకి తగులుతాయి. అట్టే దీవెనలు, మనము మంచి పని చేసినప్పుడు పెద్దోళ్ళు మనల్ని దీవిస్తే అవి కూడా మనకి మంచి జరుగుతాయి. మన ఫ్యూచర్ చాలా బాగుంటుంది. మన పిల్లలు అందరూ వృద్ధిలోకి వస్తారు. దానివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఒకరిని బాధ పెట్టడం ఎంత ఇబ్బందికరమైందో అది తెలుసుకోవాలి. మనసును బాధ పెడితే శాపాలు అయి తగులుతాయని తెలుసుకోవాలి.